హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ వర్ణ. మా ఫస్ట్ రోజు దాదాపుగా ఇంకా 100 కిలోమీటర్లు ఉంది అనగా తీసిన వీడియో క్లిప్పింగ్ అండి ఇది. మేము పూరికి ఇంకా 100-150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. సో మేము రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ నైట్ 12:30-1 o'clock అయిందండి. మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నామండి, డైరెక్ట్గా వాళ్ళనే కాంటాక్ట్ చేసి బుక్ చేసుకున్నాము. ఆ రూమ్ వచ్చేసి మాకు 2200 పర్ ఫ్లాట్ పడిందండి. ఈచ్ ఫ్లాట్ వచ్చేసి 2200 పడింది. 4400 పే చేసాం మేము. సోనార్ కుటీర్ అండి, కృష్ణా సీ సైట్ ఏదో ఉందండి దాని పేరు. నేను డైరెక్ట్గా ఓనర్ తోటి మాట్లాడి booking.com వీటన్నిటిలో కొంచెం వాళ్ళకి కమిషన్ అది ఇవ్వాలి కదండి, అందుకని నేను డైరెక్ట్గా బుక్ చేసుకున్నాను. మేము దిగిన అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అవేనండి. మేము 5th ఫ్లోర్లో ఉన్నాము. సో పొద్దున్నే నిద్ర లేచి దర్శనానికి బయలుదేరామండి. 4 o'clockకి లేచి రెడీ అయ్యాము. 5:45 అంతా కిందకు వచ్చేసి బయలుదేరామండి. 2 ఫ్లాట్స్ తీసుకున్నాము. 2 వాష్రూమ్సే ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం టైం పట్టింది. సో రెడీ అయ్యి ఇంకా మేము దర్శనం కోసమని మా వెహికల్ తీసుకొని బయలుదేరామండి. సో మేము బయటకు వచ్చే దారి అండి ఇది. మా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ దగ్గర నుంచి బయటకు వచ్చే దారి 2 ఎలిఫెంట్స్ రోడ్డు మీదకి అట్లా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయండి ఎలిఫెంట్స్. తీయటానికి అవ్వలేదు నాకు. సో బయటికి రాగానే మాకు సముద్రం కనపడిందండి. వి వర్ వెరీ ఎగ్జైటెడ్. సముద్రం కనపడగానే చిన్నపిల్లలం అయిపోయామండి. వెళ్ళేటప్పుడు ఆగి ఇది సముద్రం దగ్గర ఆగుదాం దిగుదాం అనుకున్నాము, కానీ మాకు కుదరలేదండి. బాగా వర్షం పడిపోయిందండి. అప్పటికే కొంచెం మబ్బులు పట్టున్నాయి. హడావిడిగా బయలుదేరాము దర్శనం కోసమని. మళ్ళీ వెళ్ళకపోతే ఆ వర్షంలో మళ్ళీ ఇదవుతుందని చెప్పేసి మేము దర్శనం కోసమని గబగబా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయామండి. ఇదేనండి పూరి టెంపుల్. అప్పటికి మేము దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాము. సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అండి. అండ్ యూట్యూబ్లో నేను చూశాను, పక్షులు గోపురాల మీదకి ఎగరవు అది ఇదని చెప్పేసి చాలామంది చెప్పారు. అందుకోసమే తీశానండి పక్షుల్ని. పక్షులు మొత్తం గోపురం మీదే ఉన్నాయండి. మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు పక్షులు పైన ఎగురుతూనే ఉన్నాయి గోపురం మీద, అండ్ గోపురం మీద వాలుతూనే ఉన్నాయండి. టెంపుల్ అయితే చాలా హ్యూజ్గా ఉందండి. అసలు ఎంత పెద్దగా ఉందంటే 2 కళ్ళు సరిపోలేదండి చూడటానికి. లోపల అసలు బాసం అండి, చాలా బాగుంది టెంపుల్ అయితే అస్సలు మెయింటెనెన్స్ అంటే తోసేసుకుంటున్నారండి బాగా. అసలు విపరీతమైన రష్ ఉంది. ఏకాదశి అనుకుంటాను ఆ రోజు, మాకు తెలియకుండానే ఏకాదశి రోజు వెళ్ళాము. అసలు విపరీతమైన రష్ ఉంది, బాగా తోసేసుకుంటున్నారండి. ఒక సిస్టమ్ అది లేదండి. మేమైతే దర్శనం చాలా బాగా అయింది. ఒక అతన్ని హైర్ చేసుకొని అతనికి ఒక 800 ఇచ్చాము. 800 కాదు 1600 ఇచ్చామండి. పర్ హెడ్ 200 అడిగాడు. సో 1600 ఇచ్చాము. అండ్ ఇది మేము స్టే చేసిన ఫ్లాట్స్ అండి. మేము దర్శనం అయిపోయి ఇంటికి వచ్చేప్పటికి 9:30 అయిందండి. బాగా తడిచిపోయాము అందరం ముద్దగా. సో ఎవ్రీబడీస్ చేంజింగ్ దే డ్రెస్సెస్ అనమాట. ఆరబెట్టేసుకుంటా ఉన్నారు. మిగిలిన వాళ్ళేమో డ్రెస్ చేంజ్ చేసుకొని టిఫిన్ చేస్తూ ఉన్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆ రోజు పూరీ చేసుకున్నామండి. బయటికి వెళ్ళి కూడా ఇన్ని రకాలు వండుకుంటున్నారా అంటే అన్నీ తీసుకెళ్ళాం కాబట్టి మేము ప్లాన్ చేసుకున్నామండి ఏ రోజు ఏం వండాలి అనేది. సో అకార్డింగ్లీ మేము ఆ రోజు కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ, రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నారండి మధ్యాహ్నానికి. ఎందుకంటే మేము మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళిపోయి వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం కదా, అందుకని రైస్ కూడా ప్యాక్ చేసేసుకొని రైస్ కర్రీ అన్నీ హాట్ బాక్సుల్లో పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని చెక్అవుట్ చేయాలండి. ఇక మేము అక్కడి నుంచి పూరీ నుంచి ఆ లోకల్ పూరీలో ఉన్న టెంపుల్స్ కానీ ఏదన్నా చూసుకొని వీలైతేనే, ఊరికే రోడ్డు మీద నుంచి చూడటమేనండి. లోపలికి వెళ్ళేదంటే వర్షం పడుతుంది విపరీతంగా. సో ఊరికే జస్ట్ అట్లా ఒక రౌండ్ వేసేసి దెన్ వీ హ్యావ్ టు మూవ్ టు కోణార్క్ అండి. కోణార్క్ వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. వీలైనంత వరకు చూద్దాం అనుకున్నామండి. ఎంతవరకు చూస్తామనేది మాకు తెలియదు. సో ఫస్ట్ ఫ్లాట్ చూసారు కదా, అందరూ ప్రిపేర్ చేస్తున్నారు. ఇది సెకండ్ ఫ్లాట్ అండి. సెకండ్ ఫ్లాట్లో మేము బట్టలన్నీ ఆరబెట్టేసుకున్నామండి. బాగా గట్టిగా పిండేసి తడిచిపోయాం కదండి మొత్తం అంతా. ఇది వచ్చేసి స్టూడియో ఫ్లాట్ అండి. బయట వచ్చేసి సోఫా బెడ్ ఉంది, ఒక గ్యాస్ స్టవ్ ఇచ్చాడు, వాష్ బేసిన్, ప్యూరిఫైయర్ ఉంది, అండ్ ఒక బెడ్ విత్ ఏసీ ఇచ్చాడండి. బాగానే సరిపోయింది. 8 మెంబర్స్కి బ్రహ్మాండంగా సరిపోయిందండి. బాగానే స్టే కంఫర్టబుల్గానే ఉంది. కాకపోతే దే నీడ్ టు మెయింటైన్, కొంచెం మెయింటెనెన్స్ ఉండాలి. ఓల్డ్ ఫ్లాట్స్ అనుకుంటాను. ఓకే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సో ఇదండి మా సెకండ్ డే ట్రిప్ విశేషాలు. ప్లీజ్